ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ మనసు పెట్టి చూడు, ఒక్కసారి నీ పూజా మందిరంలో మనసు పెట్టి చూడు, ఏదో ఉంది గమనించు. ఒకవేళ నీకు గుర్తు రాకపోతే ఒక్క 5 నిమిషాలు ఆగు, నేనే చెప్తాను అదేంటి అని. దానివల్ల ఏం జరుగుతుంది అని కూడా చెబుతాను. అయితే నీ తాత ముత్తాతల ఆత్మలో నీ ఇంట్లోనే ఉన్నాయి, నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాయి. ఏదో చెప్పాలని తహతహలాడిపోతున్నాయి. ఎందుకు తెలుసుకోవా? తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుంటే ఒక్క 2 నిమిషాలు ఆగు బిడ్డ. ఒకవేళ నీ పితృదేవతలు, నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు నీతో ఏదైనా రహస్యం చెప్పాలనుకుంటున్నారేమో, ఒక్క నిమిషం ఆగు. అదేంటో ఇక్కడే చెప్పేస్తాను. ఎందుకు తిరుగుతున్నారో కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోయావు, నిర్లక్ష్యంతో పక్కకి తోసేసావు అంటే ఇక ఆపై నేను కూడా ఏమి చెయ్యలేను బిడ్డ. ఎందుకంటే ఇంత ముఖ్యమైన విషయాలను నీకు చెప్పాను, ఇంత ముఖ్యమైన క్లూ నీకు ఇచ్చాను. ఇప్పటికి కూడా నువ్వు అర్థం చేసుకోలేదు అంటే ఇక నిన్ను కూడా నేనేమి చెయ్యలేను. ఒకవేళ అర్థం చేసుకుంటే అదేంటో తెలుసుకోవాలని అనుకుంటే ఒక్క 2 నిమిషాలు ఆగు, మొత్తం కూడా వివరంగా చెప్తాను. ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టు, వదులుకుంటే మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తావు. జాగ్రత్త, ఇది నీ విధి మారే టైము, నీ తలరాత మారే టైము, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక గురువు గారు, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే కనీసం బయటకు వచ్చి జనాల్లో మొహం కూడా చూపించుకోలేని స్థితి, బయటకు వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలంటే కూడా వెళ్ళలేని స్థితిలోకి పడిపోయారు. ఒకసారి కాల్ చేస్తే బోరని ఏడ్చేస్తారు, లేదండి అర్థం అవ్వట్లేదు, బయటకు రావట్లేదు, మేము తల ఎత్తుకోలేకపోతున్నాము అని అంటూ. లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి చూడండి, ఎంతటి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో చాలా అనుభవం ఉంది అంటే ఒక్కసారి కాల్ చేశారు. గురువు గారు వాళ్ళ సమస్యలకు తగిన పూజలు చేసి ఒక 15 రోజుల్లోనే మొత్తం కూడా వాళ్ళ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయిందండి. ఎంతో హ్యాపీగా ఈరోజు అందరిలోకి వస్తున్నారు, తిరుగుతున్నారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇలా మీకు చెప్పుకోలేని సమస్యలు, గుప్త సమస్యలు, బయటపడాలి అనిపించే నరకంగా ఉన్నంత సమస్యలు ఎలాంటివైనా సరే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి, చాలా సులభంగా దాని నుంచి బయటపడేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, దానికి తగ్గ పూజలు చేసి తక్కువ రోజుల్లోనే బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎందుకు నీ నిజాయితీకి గుర్తింపు తగ్గలేదు? ఎందుకు అందరి ఉండి కూడా ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది? వీటన్నింటి వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈరోజు నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నా. నీ ఇంట్లో తిరుగుతున్న ఒక అదృశ్య శక్తి గురించి కూడా చెప్పబోతున్నాను. నీ జీవితాన్ని శాసిస్తున్న విధి గురించి కూడా నువ్వు తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతావు. అలాంటి ఒక వార్త ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే ఇది కేవలం యాదృశ్చికం కాదు, సాక్షాత్తు సాయి నీ విధిని మార్చడానికి పంపిన సంకేతం. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలకు, అనుభవించిన అవమానాలకు సమాధానం దొరికే సమయం ఆసన్నమైపోయింది. ఈ క్షణం నుంచి నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఒక చిన్న విన్నపం తల్లి, జాగ్రత్త, హడావిడిగా చూడకు. ఏదైనా నిశ్శబ్ద ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని విను.
ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే మాటలు నీ గుండె లోతుల్లో దాచుకున్న బాధను తాకుతాయి, నీ కన్నీళ్లను కదిలిస్తాయి, కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతాయి, నీలో నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొల్పుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా నీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ పాత్ర గురించి ఈ రోజు బయటపడబోతోంది. ఆ వ్యక్తి ఎవరో తెలిసిన క్షణం నుంచి నువ్వు పాత మనిషిలా అస్సలు ఉండవు. నీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఆ వివరాలన్నీ కూడా నీకు ఈ రోజు చెప్పబోతున్నా. మనసు నిమ్మలంగా పెట్టుకో, ప్రశాంతంగా పెట్టుకో. ప్రశాంతమైన ఒక చోటు కూర్చొని నువ్వు చూడు. ఇది నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది ఒక విచిత్రమైన ప్రయాణం. నువ్వు బయటికి కొండంత గంభీరంగా కనిపిస్తావు, కానీ లోపల మాత్రం నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నమ్మిన వారి కోసం ప్రాణమైనా ఇస్తావు, కానీ అదే నమ్మకమే నిన్ను నిలువునా ముంచేసింది కదా. నీ మంచితనాన్ని అసమర్థతగా చూశారు, నీ మౌనాన్ని చేతగానితనంగా భావించారు. కానీ విను, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం వృధా పోలేదు. నీ ఓర్పును సాయి పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది. నీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి నీ అదృష్టాన్ని మోసుకు వస్తోంది. ఇన్నాళ్ళు నిన్ను అడ్డుకున్న ప్రతికూల శక్తులు పటాపంచలైపోయే రోజు దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతోంది. ఆ వ్యక్తి సాయి పంపిన వ్యక్తి. వారు నీకు శ్రేయోభిలాషుల లేక నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నవారా అనేది ఇప్పుడే తేలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. ఇప్పుడు నీకు సువర్ణ అధ్యాయం మొదలైపోయింది. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగి సమాజంలో నీకు దక్కాల్సిన గౌరవం తిరిగి వస్తుంది. సాయిపై నమ్మకం ఉంచు, విజయం నీదే. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు చెప్పబోతున్నా. కాసేపు ప్రశాంతంగా విను, పక్కకి వెళ్ళిపోకు. ఎన్ని పనులున్నా తర్వాత చూసుకోవచ్చు. నీ జీవితం అయితే చిన్నప్పటి నుంచి పూలదారిలా ఏమీ లేదు, ముళ్ళదారి అని నీకు తెలుసు. చిన్న వయసు నుంచే నీ భుజాన బరువు బాధ్యతలు, మనసును పిండేసే ఒత్తిడి, ఇతరులకు సులభంగా దొరికే చిన్న చిన్న సంతోషాల కోసం నువ్వు నీ రక్తం చిందించాల్సి వచ్చింది. నీ మంచితనమే నీకు భారంగా మారింది. ఒక్కొక్కసారి నువ్వు ఎవరికైతే మేలు చెయ్యాలని ఆరాటపడ్డావో వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడిచారు. నీ నిశ్శబ్దాన్ని వారు చేతగానితనంగా భావించి గేలి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నీ తలరాతలో తీవ్ర ప్రభావం వల్ల నువ్వు చేసిన ప్రతి అడుగు ముందుకు పడేలోపు ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను వెనక్కి లాగినట్లు అనిపిస్తోంది. ఒక్కసారి గుర్తు చేసుకో, అంతా గుర్తొస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చేతికి అందేలోపు కరిగిపోవటం, ఉద్యోగంలో ఎంత శ్రమించినా గుర్తింపు దక్కకపోవటం, వ్యాపారంలో నష్టాలు వెంటాడటం, ఇవన్నీ నీ శ్రమలో లోపం కాదు, విధి నీకు పెట్టిన కఠిన పరీక్షలు. నువ్వు ఎంత నిజాయితీగా నిలబడతావో అని విధి నిన్ను ఒంటరిని చేసి వేడుక చూసింది, అంతే. అయితే ఈ రోజు నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. నీలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది బిడ్డ. ఎన్ని తుఫానులు చుట్టుముట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నువ్వు కుంగిపోయి ఒక చోట అస్సలు కూర్చునే రకం కాదు. పడిన ప్రతిసారి రెట్టింపు బలంతో పైకి లేస్తావు కూడా. ప్రతి గాయాన్ని ఒక పాఠంగా, ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకుని సింహంలా ముందుకు సాగుతావు. అందుకే ప్రపంచానికి నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తావు. ఆ నవ్వు వెనక కన్నీళ్ళు నీ సాయికి మాత్రమే తెలుసు. నీ సాయికి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు అసలు విషయం చెప్తా బిడ్డ. నీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి ఏది? అది నీ వంశానికి సంబంధించిన ఒక అదృశ్య రక్షణ కవచం. నీ తాత ముత్తాతల కాలం నుంచి నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్న పితృదేవతల ఆశీస్సుల రూపం అది. నువ్వు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఆ శక్తి చురుగ్గా మారుతుంది. నీ ఇంట్లో ఒక్కోసారి కారణం లేకుండా కలిగే ప్రశాంతత, లేదా అకస్మాత్తుగా వచ్చే ఒక తెలియని భయం, రాత్రిపూట వచ్చే అతి స్పష్టమైన కలలు, ఇవన్నీ ఆ శక్తి నీకు ఇస్తున్న సంకేతాలే. నువ్వు ఒంటరివి కాదు, నీ వెనుక మేము ఉన్నాము అని ఆ శక్తి నీకు గుర్తు చేస్తోంది. నీ జీవితం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు వద్ద నిలిచింది బిడ్డ. ఆ శక్తి నీ దృష్టిని ఆకర్షించి నిన్ను ఒక గొప్ప విజయం వైపు నడిపించబోతోంది. నువ్వు ఇప్పటి వరకు కూడా గమనించని ఒక అద్భుత సత్యం ఇప్పుడు నీ కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది. నీ ఇంట్లోని పూజా స్థలంలో లేదా పూజా మందిరంలో నువ్వు ఒంటరిగా గడిపే ప్రదేశంలో ఒక తెలియని శక్తి ప్రభావం నీకు పదే పదే అనిపిస్తోందా? భయపడకు. ఆ శక్తి నీకు కీడు చెయ్యదు. కానీ నీ జీవిత ప్రయాణం ముందుకు సాగాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన ఒక పరమ సత్యాన్ని ఆ శక్తి నీకు గుర్తు చేస్తుంది. ఈ శక్తి ప్రతి ఇంట్లో ఉండదు, కేవలం కొన్ని ప్రత్యేకమైన వంశాల్లో మాత్రమే ఉంటుంది. నీ కుటుంబంలో గతంలో ఎవరో ఒకరు తీవ్రమైన అన్యాయానికి గురై ఉండొచ్చు,
లేదా నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాలనే బలమైన సంకల్పంతో ఆత్మ రూపంలో నీ ఇంట్లోనే నిలిచి కూడా ఉండొచ్చు. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తునే కాదు, నీ వంశ గౌరవాన్ని కూడా మార్చబోతున్నాయి. నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు నీ ఆ మనసులో కలిగే ఒక రకమైన అసౌకర్యం, ఆ అశాంతి సాక్షాత్తు ఆ శక్తే నీకు ఇస్తున్న సంకేతం. ఇది ఆపు అని. ఇక ఇప్పుడు నువ్వు అత్యంత కీలకమైన విషయం, నీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర మొదలవ్వబోతోంది. ఆ వ్యక్తి మొదట్లో కానీ మధ్యలో కానీ నీకు పరిచయం అవ్వచ్చు. వారు నీకు పాత మిత్రులు కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వారు కూడా కావచ్చు. కానీ వారి ద్వారా బయటపడే ఒక రహస్యం నువ్వు ఇప్పటి వరకు నమ్మిన అబద్ధాలను పటాపంచలు చేస్తుంది. నువ్వు ఎవరినైతే అనుమానించావో ఆ నిజం నిర్ధారణ అయ్యే సమయం వచ్చేసింది. ఆ వ్యక్తి చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకో తెలుసా? నీ విధి ఆ మాటలతోని ముడిపడి ఉంది కాబట్టి త్వరలోనే నీ జీవితంలో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నావు. అది విన్నప్పుడు నీ గుండె బరువెక్కచ్చు, మనసు కుదిపేసినట్టు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకో తల్లి, ఆ వార్తకు ముందు ఒక జీవితం, ఆ వార్త తర్వాత మరో జీవితం అన్నట్టుగా నీ బ్రతుకు మారిపోతుంది. ఆ వార్త నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాదు, నీ జీవితాన్ని ఒక శుభ్రమైన సరైన మార్గంలో పెట్టడానికే వస్తుందని గుర్తించు. సిద్ధంగా ఉండు. నీ అదృష్టకాలం నీ తలుపు తడుతోంది. ఇది విధి నీకు ఇస్తున్న ఆఖరి సంకేతం. ఈ వార్తను చూసి భయపడుకు, సాదరంగా ఆహ్వానించు. ఎందుకంటే ఈ క్షణం నుంచే నీ జీవితంలో అసలైన వసంతం మొదలవబోతోంది బిడ్డ. నీ అనుమతి లేకుండానే ఊహించని విధంగా ఒక వ్యక్తి నీ ఇంటి గడప తొక్కబోతున్నాడు. ఆ రాక వెనుక దాగి ఉన్న మర్మం చాలా లోతైనది. వారు నీకు ఎప్పుడూ దూరమైన బంధువు కావచ్చు, మాట్లాడటం మానేసిన పాత స్నేహితుడు కావచ్చు, లేదా నువ్వు అస్సలు ప్రాధాన్యం ఇవ్వని ఒక పరిచయస్తుడు కూడా కావచ్చు. నువ్వు మానసిక అలసటతో ఉన్నప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నప్పుడు, ఆ కీలక సమయంలోనే ఈ వ్యక్తి నీ ముందుకు వస్తారు. వారు రాగానే నీ ఇంటి వాతావరణంలో ఒక తెలియని మార్పు వస్తుంది. వారు ఎక్కువ మాటలు మాట్లాడకపోయినా నీ మనసుపై ఉన్న ఒక పెద్ద బరువు తగ్గిన భావన కలుగుతుంది. ఇన్నాళ్ళు నీకు అర్థం కాని ఎన్నో విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. నువ్వు గుండెల్లో దాచుకున్న బాధలు, బయటకు చెప్పలేని ఆవేదనలు అన్నీ కూడా కట్టలు తెంచుకొని బయటకు రావటానికి ఈ వ్యక్తి పాత్ర ఎంతో అవసరమైంది. ఈ సంఘటనలన్నీ కూడా కారణం. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఆ మాటలు నీ మనసును నిరంతరం తొలిచేస్తాయి. నిద్రలో కూడా అవే శబ్దాలు నీ చెవిలో మారుమోగిపోతూ ఉంటాయి. ఆ మాటలు నీ గతాన్ని గుర్తు చేస్తాయి. నువ్వు ఎక్కడ తప్పు చేశావో, ఎవరిని అతిగా నమ్మావు, ఏ అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్నావో, ఏ చేదు నిజాలు నీ కళ్లకు కనపడతాయి. నువ్వు ఇప్పటి వరకు దేని నుంచి అయితే తప్పించుకోవాలని చూసావో ఆ నిజాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే నీ జీవితంలో రాబోయే మహోన్నత మార్పుకి తొలి అడుగు. ఈ 4 రోజులు కూడా ఏ మాత్రం సాధారణమైనవి కావు తల్లి. నీ జీవితంలో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడబోతోంది. నీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ కదలబోతున్నాయి. నీ పోరాటాలు, నువ్వు భరించిన అవమానాలు అన్నీ నీ కళ్ల ముందు ఒక సినిమాలాగా కదులుతాయి. నిద్ర తక్కువైనా ఆందోళన పడకు. అది నీలో జరుగుతున్న అంతర్గత మార్పుకి సంకేతం. గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. భయం పోయి ఒక ధైర్యమైన నిర్ణయానికి నువ్వు సిద్ధమవుతావు. విధి నీ పక్షాన నిలబడి తీర్పు చెప్పే రోజు వచ్చేసింది. ఇక వెనక్కి తిరగటం లేదు, ముందుకు సాగటమే నీ మార్గం. ఇది బయట చిన్న మార్పులా అనిపించినా దీని వెనుక విధి అదృశ్యంగా పనిచేస్తోంది. ఈ 4 రోజుల్లో నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేయబోతోంది. అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక చేదు నిజాన్ని నువ్వు అంగీకరించక తప్పదు. ఆ అంగీకారం మొదట నీకు కొంచెం బాధను కలిగించినా అది నీకు మానసిక విముక్తిని ఇస్తుంది. ఇకపై నువ్వు అబద్ధాలతో రాజీపడే జీవితంలో బ్రతకలేవని నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంచుకోబోయే ఆ కొత్త దారి కష్టంగా అనిపించవచ్చు, కానీ నీ ఉజ్వల భవిష్యత్తుకు అదే పునాది. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ వెనుక ఒక అర్థం ఉందని నీకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నీ మనసులో ఏదో ఒక తెలియని తేలికపాటి భావన కలుగుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సామాన్యమైన సమాచారం నీ జీవితంలో కొత్త ద్వారాలను తెరుస్తుంది. నేను ఎందుకు ఇంతలా భయపడ్డానో, నేనెందుకు నన్ను తక్కువగా ఊహించుకున్నాను అనే ప్రశ్నలు నీలోనే మొదలవుతాయి. అదే నీ ఆత్మకు ఆత్మబలం తిరిగి వచ్చిన తొలి సంకేతం.
ఇన్నాళ్ళు డబ్బు విషయంలో అనుభవించిన నరక యాతన ముగిసిపోతుంది. సంపాదన ఉన్నా కూడా అప్పుల ఊబిలో చిక్కుకొని నువ్వు ఎంత మానసిక ఒత్తిడిని అనుభవించావో నీ సాయికి తెలుసు. ఇప్పుడు ఆ స్థితి నెమ్మదిగా మారుతుంది. ధనం ఒకేసారి వరదలా రాకపోయినా నిలకడగా నీ దగ్గరకు చేరటం మొదలవుతుంది. ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవుతాయి, లేదా అప్పులు తీర్చడానికి ఒక స్పష్టమైన మార్గం దొరుకుతుంది. దానివల్ల నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇది విధి చక్రం తిరిగే సమయం వచ్చేసింది తల్లి. నీపై నీకు నమ్మకం పెరిగే కొద్దీ అదృష్టం నీ వెంటే ఉంటుంది. ఈ 4 రోజులు నువ్వు తీసుకునే అడుగులు నీ వంశానికి, నీ కుటుంబానికి రక్షణగా నిలుస్తాయి. నీ సాయి కృప నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.